కడప నగర శివారు ప్రాంతంలో ఉన్న చెర్లోపల్లి లేఅవుట్లో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కడపలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చెర్లోపల్లి లేఅవుట్లో రహదారి ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్లు మాట్లాడుతూ కడప నగరంలో ఉన్న నిరుపేదలను గుర్తించి వారందరికీ చెర్లోపల్లి లేఅవుట్లో ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం అనేక మంది పేదలు కడప నగరంలో పెరిగిన ఇంటి బాడుగలు చెల్లించలేక తమకు ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకోవటానికి కృషి చేస్తున్నారన్నారు. కడప నగరంలో 2007 సంవత్సరంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సర్వే చేశారు. ఆ సర్వేలో గుర్తించినటువంటి పేదలందరికీ చెర్లోపల్లి లేఅవుట్ ప్రాంతంలో అందరికీ ఇల్లు ఇచ్చి అక్కడ నివాసం ఉండేటట్టుగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 18 సంవత్సరాలు అయిన లేఅవుట్ ఏర్పాటు చేసి కాలేజీలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పటి వరకు అక్కడ ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకంటే అక్కడ పేదలు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టౌన్లో విపరీతమైనటువంటి బాడిగలు పెరుగుతూ ఉన్నాయి. ఈ బాడిగలు భరించలేక అక్కడ చిన్న ఇల్లు అయినా సరే సొంత ఇంట్లో ఉండే అవకాశం దృష్టి భావించి అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ప్రయత్నం చేసి అక్కడ కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళు రహదారులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మేము అడుగుతున్నది ఉన్న రోడ్డును తార్ రోడ్డు వేయమనో సిమెంట్ రోడ్డు వేయమనో అడగటం లేదు. అసలు దారి ఏర్పాటు చేయండి. ఆ కాలేజీకి వెళ్ళడానికి మాకు దారి కావాలి. అక్కడ ఎవరైనా చనిపోతే మాకు శ్మశానం కావాలి. లేకపోతే బుర్ర ఉంది. ఆ రోడ్లు ఉన్న రోడ్లని మెరుగుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. అక్కడ వీధి లైట్లు వెలగటం లేదు. వీధి లైట్లు ఏర్పాటు చేయండి. అక్కడ తాగడానికి నీటి సమస్య ఉంది. ఈ నీటి సమస్యను పరిష్కరించండి. ఏ ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించమని చెప్పి గతంలో అనేక సార్లు అధికారులు చుట్టూ తిరిగాము. ఏ ఒక్క అధికారి కూడా సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదు. కార్పొరేషన్ వాళ్ళు అడిగితే రెవెన్యూ వాళ్ళు అడగమంటారు, రెవెన్యూ వాళ్ళు అడిగితే హౌసింగ్ వాళ్ళు అడగమంటారు. వీళ్ళు ముగ్గురు ఒకరి మీద ఒకరికి ఎత్తి తప్పించుకుంటున్నారు. నేను చెప్తున్నాను జిల్లా అధికార యంత్రాంగానికి, మీరు ఈ రహదారి సమస్యను పరిష్కరించకపోతే మీరు ఎక్కడైతే పర్యటన చేస్తారో ఆ ప్రాంతాల్లోని మిమ్మల్ని ముక్కరిస్తాం, అడ్డుకుంటాం. రానున్న కాలంలో తీవ్రమైనటువంటి పోరాటం చేస్తాం. మేము అడుగుతుంది గొంతె ముక్క వరకులేం కాదు. మేమేమడుగుతున్నాం, దారి వెడగొట్టండి, దారి ఏర్పాటు చేయండి. ఆ దారి ఉన్నా మేము వెళ్ళి ఇంట్లో సంసారం చేస్తామని చెప్తుంటే మీరు ఎనకమైనటువంటి పద్ధతిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ప్రజల నుంచి పన్నులు కట్టిన డబ్బులు ఇవి అని మీరు మాత్రం ప్రజానికానికి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా లేరు. మేము ఈ సమస్యను వదిలిపెట్టాం. కాబట్టి అధికార యంత్రం ఆలోచించాలి. జిల్లా కలెక్టర్కి ఇప్పుడు 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒక్కసారి కూడా జిల్లా అధికారులు చేతగా దత్తమ్మలుగా ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరేదో వాళ్ళేదో బయట ధర్నా చేసి వదిలిపెడతారు అనుకుంటున్నారేమో. మేము వదిలిపెట్టాం. మీ అంతా తేలుస్తాం. ఎవరైతే పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కాబట్టి చెర్లోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే ముందు ప్రధానమైనటువంటి రహదారి సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలి. అక్కడ దారి విడగొట్టాలి. రాకపోకలకు వీలుగా ఏర్పాటు చేయాలి. ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో ప్రజాప్రతినిధుల ఎదుట ఆందోళన చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఎన్నికల ముందు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి మీ పని ఎలా ఉందో దీన్ని అర్థమవుతుంది. ఈ విషయం సీరియస్గా ఆలోచించి ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి మేము అటు ప్రభుత్వ అధికారులకి, పాలకులకు కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. పరిష్కారం కాకపోతే పోరాటం తీవ్రంగా చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.